సాయిరామ్ అండి. మన సాయి బిడ్డలందరూ కూడా సచ్చరిత్ర గురించి తెలియచేయమ్మా అని చెప్పి కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తూ ఉన్నారు. నిజంగా ఆ కామెంట్ చూసినప్పుడల్లా నాకు సాయినాథుని గురించే మాట్లాడుతూ ఉన్నా సచ్చరిత్ర గురించి మాట్లాడాలని నాకు కూడా అంతే ఆశగా ఉంది. ఈరోజు కొంచెమైనా సరే వారి కోరిక తీరాలి అని చెప్పి కామెంట్ పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరూ చూసి ఎంతగానో సంతోషిస్తారు కదా. మరి శ్రీ సాయినాథుని చరణాలను మనం గనక దృఢంగా పట్టుకుంటే బ్రహ్మాది త్రిమూర్తులకు నమస్కరించినట్లే, సాక్షాత్తు పరబ్రహ్మకు పాదాభివందనం చేసినట్లు. దానివల్ల ఆత్మానందం ప్రకటనమవుతుంది. ఒక్క సాగరంలో మునిగితే సకల తీర్థాలలో స్నానం ఆచరించినట్లే, గురు చరణాల వద్ద తిష్ట వేసుకుని కూర్చుంటే సకల దేవతల సన్నిధిలో ఉన్నట్లే. జయ జయ సాయి సద్గురు, జయ జయ సాయుజ్య కల్పతరు, జయ జయ ఆత్మజ్ఞాన సాగర. మాకు ఈ కథల యందు పూజ్య భావాన్ని కలిగించండి. మేఘాల వంటి నీటిని చాతక పక్షులు త్రాగేలా భావికులైన భక్తులు మీ కథామృతాన్ని సేవించి ఎప్పుడూ సుఖంగా ఉందురుగాక. మీ పావన కథను విని శరీరమంతా చెమటలు పట్టి రోమాంచిత మగుగాక. కళ్ళ నుండి ప్రేమాశ్రువులు దొరలుగాక. ప్రాణాలు మీ చరణాల వద్ద నిలుచుగాక. మనసు ఉప్పొంగుగాక. శరీరం మాటి మాటికి కూడా రోమాంచిత మగుగాక. శ్రోతలు పరివారంతో సహా మరలా మరలా కన్నీరు కార్చురుదురుగాక. పరస్పర విరోధాలు, చిన్న పెద్ద అనే భేదభావాలు తొలగిపోవుగాక. సాయినాథుని యొక్క అనుగ్రహాన్ని తెలుసుకోవడానికి ఇదేనండి గుర్తు. దీనిని గ్రహించడానికి అంతరంగాన్ని శోధించాలి. ఈ అనుగ్రహం కంటికి కనిపించదు, ఏ ఇంద్రియానికి కూడా గోచరించదు. జ్ఞానాన్ని ప్రసాదించే దాత మన సాయినాథుడు తప్ప త్రిభువనాలు వెతికినా కూడా లభించదు ఎక్కడ కూడా. కామ క్రోధాది అరిషి వికారాల ఉపశమనం, భక్తి భావం, సాయినాథుని చరణాలలో అత్యంత ప్రేమ, పరమ నిష్ఠ లేకపోతే అష్టభావాలు జనించవు. భక్తులకు ఆత్మానందం, సాయినాథునికి పరమ సుఖం. భక్తులు క్రమేణా పరమార్థంలో ప్రవేశించటం సాయినాథునికి ఎంతో సంతోషం. శరీరం, ఇల్లు, భార్య, పిల్లలు, నావారు, నేను, నాది అన్న భావన మధ్యాహ్నపు నీడవలే క్షణికమైన మాయ. సర్వే జనా సుఖినో భవంతు.